ఇంత ఫేమస్ డాక్టర్ అయ్యారు అనంటే దాని వెనకాల మీ కష్టం మామూలుగా ఉండదు. అయితే మాకొక చిన్న డౌట్ ఏంటంటే, డాక్టర్ గురవారెడ్డి గారు ఇంత ఫేమస్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ అయ్యారు కదా! మీ టెక్నిక్‌లో మీకు వేరే ఆర్థోపెడిక్ సర్జన్‌లకి ఏంటండి తేడా అసలు? ఎట్లా మీరు ఇంత సక్సెస్‌ని సొంతం చేసుకోగలిగారు? అది నాకు తెలీదు. నేనేమి అంత ఎక్స్‌ట్రార్డినరీ పర్సన్‌ని కాదు. నేను మామూలు మనిషిని. హ్మ్. కాపోతే పీపుల్ స్కిల్స్ అంటే మనిషితోటి మాట్లాడగలిగే ఒక ఆసక్తి, మనిషితో మాట్లాడగలిగే ఒక అనుభూతి ఉంది నాకు. సో, కాబట్టి అది నాకు ఉపయోగపడింది. అంటే మనిషిని మనిషిగా చూడటం, పేషెంట్‌ని ఒక ఫ్యామిలీ మెంబర్‌లాగా ట్రీట్ చేయడం, ఆటితోటి అలా మాట్లాడటం ప్రేమగా. దాంతోటి నాకది ద పేషెంట్లు దగ్గరయ్యారని నాకు గట్టి నమ్మకం. అది అందరూ చేయలేరంటే ప్రతి వాళ్ళు చేయగలరు. బట్ కొంతమంది డాక్టర్సు ఒక కనపడని కర్టెన్ వేసుకుంటారు. తనకి పేషెంట్‌లకి మధ్య. ఒక ఇన్విజిబుల్ కర్టెన్. అంటే ఇంతకంటే ముందుకెళ్ళకూడదు. పేషెంట్‌తో ఎందుకంటే ఎక్కువ మాట్లాడకూడదు. పేషెంట్‌తో ఈ జోక్ ఎయకూడదు అని ఇలా పెట్టుకుంటారు. అలా పెట్టుకోవడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువని నాకు గట్టి నమ్మకం. సో, నేను వాటెవర్ సక్సెస్ ఈరోజు నేను అయింది ఎందుకంటే నాకు 4 చేతులు లేవు, 2 కొమ్ములు లేవు. ఓన్లీ మాట చతురత. మా అమ్మ అనేది నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్దని. యెస్. సో, అది ఎప్పుడు నాకు గట్టి నమ్మకం. సో, నేను వచ్చిన వాళ్ళందరినీ నేను ప్రేమగా పలకరిస్తాను. ప్రేమగా మాట్లాడతాను. అది న్యాచురల్‌గా, జెన్యూన్‌గా నటన కాదది. సో, దాంతోటి వాళ్ళు ఐడెంటిఫై అవుతారు. సో, అది నా పేషెంట్లతో ఉన్న పాపులారిటీకి నిదర్శనం అని అనుకుంటున్నాను నేను.